హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము విక్కీ కౌశల్ నటించిన హిస్టారికల్ ఫిలిము మెప్పించిందా, ఎలా ఉంది అన్నది మనము మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ జీవిత కథతో రూపొందిన చావా ఎలా ఉంది, ఆ పాత్రలో విక్కీ కౌశల్ నటన ఏ మేరకు మెప్పించిందో మనము ఈరోజు చూద్దాం. కమర్షియల్ సినిమాలకు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు, కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న నటుడు విక్కీ కౌశల్. అవే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలాగుంది, విక్కీ ఏ మేరకు మెప్పించారు, మనం కథ ఏమిటో చూద్దాం. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడం, పాలించడం సులభమవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అంటే అక్షయ్ ఖన్నా భావిస్తాడు. అయితే వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారుతాడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే విక్కీ కౌశల్. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకుని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగజేబుకు చేరుతుంది. దక్కన్లో బలం పుంజుకుంటున్న సంభాజీని కట్టడి చేసేందుకు తానే స్వయంగా సైన్యంతో రంగంలోకి దిగుతాడు. శక్తివంతమైన మొఘల్ సేనను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి, శత్రు సైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసింది ఎవరు, తెలియాలంటే మనము ఈ సినిమా చూడవలసిందే. సినిమా ఎలా ఉందంటే, దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాట యోధుడు. ఆయన పాలనా కాలము శత్రువుకు తల వంచిన నైజం యువతకు స్ఫూర్తిమంతం. ఆ పోరాటమును కొనసాగిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని ఆయన వారసులు కొంతకాలం పరిపాలించారు. అలాంటి వారిలో సంభాజీ ఒకరు. ఆయన పాలన అత్యంత యుద్ధాలు, పోరాటాల నడుమ కొద్ది కాలమే సాగినా అడుగడుగున ధైర్యము, శౌర్యము, స్వాతంత్ర్య కాక్ష, దేశభక్తి కనిపిస్తుంది. సంభాజీలో ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని సినిమాకి అవసరమైన సరుకుగా మార్చుకొని చావా పేరుతో తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు దర్శకుడు లక్ష్మణ్ గుటేకర్. ప్రతి మనిషి జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి. అందుకు సంభాజీ జీవితం ఏమీ మినహాయింపు కాదు. వాటిని పరిహరించి కేవలము మరాఠా సామ్రాజ్య సుస్థిరత, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని మాత్రమే చూపించారు. చావాలో బలమైన కథ లేకపోయినా అనవసర ట్విస్టులు, పాటలు, సబ్ ప్లాట్ జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిలింగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న నగదు, డబ్బు దాచిన కోశాగారంపై సంభాజీ దాడితో హీరో పాత్రలను, అతడికున్న ధైర్య సాహసాలను చూపిస్తూ ఒక హై వోల్టేజ్ వార్ సీక్వెన్స్తో ప్రేక్షకులను కథలో లీనం చేసే ప్రయత్నం చేశారు. ఆయా సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ను పంచుతాయి. ఆ తర్వాత మంచి ప్రథమార్థం దాదాపు పొలిటికల్ డ్రామాగానే సాగుతుంది. రాజ్యం, అధికారం, పదవి కోసం సంభాజీకి వెండిపోటు పడవడానికి జరిగే ప్రయత్నాలు, కొత్త ఛత్రపతిని అణిచేందుకు ఔరంగజేబు పన్నే కుయుక్తులతో ఆ సన్నివేశాలన్నీ కొంచెం సాగతీత వ్యవహారంలాగా అనిపిస్తాయి. అయితే ద్వితీయార్థానికి పే ఆఫ్ ఇచ్చేలా స్టోరీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. సంభాజీని అంతం చేసేందుకు ఔరంగజేబు రంగంలోకి దిగడంతో ద్వితీయార్థం పూర్తి యాక్షన్ టర్న్ తీసుకుంటుంది. మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టడానికి వస్తున్న ఢిల్లీ సైన్యంపై సంభాజీ సాగించే మెరుపు దాడులు, గెరిల్లా పోరాటాలు అత్యంత ఉత్కటంగా సాగాయి. సెకండ్ హాఫ్లో మేజర్ పార్టీ వీటిదే. అప్పటి వరకు ఛత్రపతికి విశ్వాసపాత్రులుగా ఉన్నవాళ్ళు చేసే నమ్మక ద్రోహంతో ఢిల్లీ సైన్యం మెరుపు దాడి చేయడం, వారిని సంభాజీ ఎదుర్కొనే సన్నివేశాలు ఒళ్ళు గుగురి పొడుస్తాయి. మరాఠా సేనలు జై భవానీ, హరహర్ మహాదేవ్ అంటూ విరుచుకుపడుతుంటే థియేటర్ విజిల్స్, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. రోమాలు నిక్కబుడుచుకునేలా ఆ ఫైట్స్ డిజైన్ చేసిన విధానము బాగుంది. తన వెంట నడిచిన వారందరూ ఒక్కొక్కరు వీరమరణం పొందుతుంటే సంభాజీతో పాటు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురి అవుతాడు. మొఘల్ సేనలకు చిక్కిన ఛత్రపతిని ఔరంగజేబు హింసించే సన్నివేశాలకు కన్నీళ్లు ఆగవు. అతడిపై ఔరంగజేబు సాగించే ఒక్కో అకృత్యానికి శత్రు సైనికుల మనసే చివుక్కుమంటుంటే థియేటర్ ప్రేక్షకులు మాత్రము కళ్ళు చెమర్చకుండా ఉంటాయా.
అన్ని చేసిన ఔరంగజేబు ఒక్క అడుగు దక్కి తనతో చెయ్యి కలపమని కోరితే నువ్వే నాతో చెయ్యి కలుపు అంటూ సంభాజీ పలికే సంభాషణకు సినిమాకే హైలైట్. ఇంక ఎవరు ఎలా చేశారంటే స్టోరీలో సంభాజీగా విక్కీ కౌశల్ తప్ప మరి ఎవరూ మనం ఇంకొకరిని ఊహించుకోలేము. ఛత్రపతిగా ఎంత సెటిల్గా కనిపించారో వారి యాక్షన్ సీన్లో అంత రా అండ్ రెస్ట్రిక్ట్గా కనిపించారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో విక్కీ రుద్రవ తాండవాన్ని బిగ్ స్క్రీన్లో చూస్తే వచ్చే మజానే వేరు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి పాత్రలకు 100% న్యాయం చేశారు. కానీ విక్కీ నటన ఆహార్యం ముందు అవి అంత బాగా ఎలివేట్ కాలేదు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం టాప్ నాచ్. యాక్షన్ సీక్వెన్స్లో ఐఆర్ఏ తుఫాన్ ఏఆర్ రెహమాన్ గొంతుతో వింటుంటే ఆ సన్నివేశాలకు మరింత ఎలివేషన్ వచ్చింది. దర్శకుడు లక్ష్మణ్ విటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్టులు, థ్రిల్స్ లేకపోయినా సంభాజీ పాత్ర యాక్షన్ సీక్వెన్స్తో వాటిని కనబడకుండా చేశారు. ఇంకా చివరిగా చెప్పాలంటే విక్కీ నటన విశ్వరూపంతో గర్జించిన చావా. ప్లీజ్ లైక్, షేర్.